లేటెస్ట్ డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో నేను 1 వీక్ సేల్స్ ఇంకా యాడ్ స్పెండ్ చూపించాను. మీరు ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో. ఆ వీడియోలో నేను యాడ్ స్పెండ్ ఎంత స్పెండ్ చేశాను, కాస్ట్ పర్ పర్చేస్ ఎంత పడింది, ప్రాఫిట్ మార్జిన్, ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఆ సేల్స్కి వచ్చిన ఎర్నింగ్ ప్రూఫ్ చూపిస్తాను, సప్లయర్ డాష్బోర్డ్, ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా. యాక్చువల్లీ మనకు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎవ్రీ ఫ్రైడే పడుతుంది. నాకు హెవీ కోల్డ్ అండ్ కఫ్, వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను రూపోస్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్స్లోకి వచ్చాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 8,308 రూపీస్ అని ఉంది. ఇక్కడ నాకు మార్చ్ 15న 2,408 రూపీస్ అనేది క్రెడిట్ అయింది. నెక్స్ట్ 22 మార్చిన 5,800 అనేది నాకు క్రెడిట్ అయింది. సో టోటల్గా నాకు 8,308 రూపీస్ అనేది నాకు క్రెడిట్ అయింది. నేను ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను. నెట్ బ్యాంకింగ్, అకౌంట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, నాకు మార్చి 15న 2,481, నెక్స్ట్ 22 మార్చిన 5,800. ఇక్కడ నాకు 2 అమౌంట్ అనేవి క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. సో సేమ్ డేట్, సేమ్ అమౌంట్. మీకు నెట్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ కూడా చూపించాను. చాలామంది అన్న ప్రాఫిట్స్ ఉంటాయని అడుగుతున్నారు. ప్రాఫిట్స్ ఉంటాయండి, బట్ మనం ప్రాపర్గా వర్క్ చేసామా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో గైస్, దిస్ ఈజ్ 1 వీక్ ప్రాఫిట్. మీరు లాస్ట్ వీడియో చూస్తే దానికి ఇది కంటిన్యూషన్ వీడియో. ఓకే గైస్, మీకు ఇంకా డ్రాప్ షిప్పింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.